దుర్గం చెరువు లాంటి చెరువుల పక్కన కట్టి ఉన్నటువంటి నాయకులు వీళ్ళెవ్వరివి కూడా హైడ్రా అనే సంస్థ వాటి జోలికి పోలేదు, వాళ్ళని ముట్టుకోలేదు. ఏకంగా రేవంత్ రెడ్డి గారి సొంత అన్నైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లే దుర్గం చెరువు FTL లో ఉన్నా కూడా ఇయాలటి దాకా దాన్ని ముట్టలే హైడ్రా. అటువంటిది ఇలా మూసీ నది FTL లోనే శ్రీ ఆదిత్య హోమ్స్ అనే ఒక బిల్డర్, శ్రీ ఆదిత్య వాంటేజ్ అనే ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. దానిలో సుమారు 400-500 అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఒక్కొక్క అపార్ట్మెంట్ మినిమం వచ్చేసి 6 కోట్ల రూపాయలు, అంటే దాదాపు ఒక 3000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు వాస్తవానికి మూసీ నది FTL లోనే కడుతున్నారు. మూసీ నదికి తిప్పి కొడుతుంది 50 లోపే మీటర్లు అడుగుల దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ మూసీ నదికి కనెక్టింగ్ గా ఉండే ఒక పాయ ఉంటది కదా మనకు, స్ట్రీమ్ గానీ లేకపోతే క్రీక్ గాని అంటారు. ఆ క్రీక్ ఏదైతే ఉంటుందో చిన్నది, ఆ కాల్వ గతంలో ఈ శ్రీ ఆదిత్య ప్రాజెక్ట్ వల్ల అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ కాక ముందు మంచిగా ఆ కాల్వ గూగుల్ మ్యాప్స్ లో కనిపిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు అక్కడ ప్రాజెక్ట్ మొదలు పెట్టిందో ఆ కాల్వను మొత్తం మట్టితో కూర్పేసి అక్కడ ఈ ప్రాజెక్ట్ దాని మీద కడుతున్నారు. మరి ఎవరైతే హైడ్రాకి ఇన్ఛార్జ్ రంగనాథ్ గారు IPS ఆఫీసర్ ఉన్నారో, మరి ఎవరైతే శాతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడో, ఇయాలటి దాకా శ్రీ ఆదిత్య హోమ్స్ అనే ఒక బడా వ్యాపారవేత్త బిల్డర్ ని ఎందుకు కూడా ఇలా వాళ్ళ బిల్డింగ్ మీదకి హైడ్రా బుల్డోజర్లు పోతలేవు? అంటే కేవలం పేదోడి పొట్టగొట్టడానికి, పేదోడి గూడు కూల్చడానికి మాత్రమే హైడ్రా నెలకొల్పిన రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఇలా ఒక బలిసినోడు బిల్డర్ మూసీ నదిని ఆక్రమించి, మూసీ నదికి వస్తున్నటువంటి ఒక పాయను ఆక్రమించి అక్కడ బిల్డర్ మరి దాదాపు 500-600 అపార్ట్మెంట్లు కడతా ఉంటే మీ కన్ను మూసుకపోయినా బలిసి కొట్టుకుంటున్నా మీరు? వాళ్ళు మీ వెనకాల నుంచి ఏమైనా పైసలు తీసుకొచ్చి మీ జేబులు నింపుతున్నారా? సిగ్గుందా మీకు? మీరు పేద ప్రజల కోసం పరిపాలిస్తున్నా లేకపోతే బలిసినోడిచ్చే కమిషన్ల కోసం పరిపాలిస్తున్నారు? దందా చేస్తున్నావా, పరిపాలన చేస్తున్నావా? సిగ్గుందా మీకు ఏమైనా కొంచెమన్నా? ఇప్పటికైనా ఈ హైడ్రా అనే ఒక సంస్థ ప్రతి ఒక్కరిని కూడా ఒకే దృష్టితో చూడాలి.